మాజీ టీటీడీ చైర్మన్ అయిన భూమన కరుణాకర్ రెడ్డి మీద ప్రజెంట్ ఉన్న టీటీడీ పాలక మండలి సభ్యులు, ఈవోలు, ముఖ్యంగా చైర్మన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అధికారికంగా ఆయన మీద కేసు ఫైల్ చేయడం జరిగింది. అసలు ఎందుకు కేసు ఫైల్ చేశారు అనే దాని మీద పూర్తి వివరాల్లోకి వెళ్తే, గత 3-4 రోజుల కిందట ముఖ్యంగా చూసుకుంటే మాజీ టీటీడీ చైర్మన్ అయిన భూమా కరుణాకర్ రెడ్డి అలియాస్ వైఎస్ఆర్సీపీ నేత ఈయన ముఖ్యంగా తిరుమలలో ఉన్న గోవులు ఏవైతే ఉన్నాయో, గోశాల ఏవైతే ఉందో ఆ గోశాలకు సంబంధించి ప్రత్యేకించి కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి అక్కడ వందల కొద్దీ కూడా ఆవులు చనిపోయాయి, గోవులు చనిపోయాయి అని చెప్పి కొన్ని మార్ఫింగ్ ఫోటోలు, కొన్ని మార్ఫింగ్ వీడియోస్ అన్నీ కూడా ప్రెస్ మీట్ ముందు మాట్లాడడం, చూపించడం అయితే జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ వివాదం అనేది తెర మీదకి రావడం, ముఖ్యంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారిని టార్గెట్ చేస్తూ ముఖ్యంగా ఇక్కడ గోవులు చనిపోయాయి, దీని అంతటికీ కూడా కారణం టీటీడీ పాలక మండలి సభ్యులు, అధికారులు అసమర్థ పాలన అని చెప్పి వాళ్ళ మీద కొన్ని తప్పుడు వ్యాఖ్యలు చేయడం జరిగింది. యాక్చువల్గా పూర్తి వివరాల్లోకి వెళ్తే అక్కడ విజిలెన్స్ ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి, పూర్తి ఆధారాలు బయటకు వచ్చిన దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే అక్కడ ఏ గోవులు చనిపోలేదు. ఎప్పుడో కొన్ని సందర్భాల్లో గతంలో చనిపోయిన కొన్ని ఫోటోలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తీసుకువచ్చి కొన్ని మార్ఫింగ్ ఎడిటింగ్లు చేసి వాటిని మీడియా ముందు అందరికీ కూడా మాజీ టీటీడీ చైర్మన్ అయిన భూమా కరుణాకర్ రెడ్డి చూపించడం జరిగింది. కొన్ని అవాస్తవాలు మాట్లాడడం జరిగింది. దాని మీద ప్రజెంట్ ఉన్న టీటీడీ పాలక మండలి సభ్యులు, ముఖ్యంగా టీటీడీ ఈవో కానీ, చైర్మన్ కానీ వీళ్ళందరూ కూడా చాలా బలంగా దానికి బదులిచ్చే విధంగా ఇప్పుడు అధికారికంగా కేసు ఫైల్ చేయడం అయితే జరిగింది. సెక్షన్ 74 అండ్ బిఎన్ఎస్ 356 చట్టాల కింద ఈయన మీద, అంటే మాజీ టీటీడీ చైర్మన్ భూమా కరుణాకర్ రెడ్డి మీద తప్పుడు మాటలు, తప్పుడు ఆరోపణలు చేశాడు, అందులో ఎటువంటి వాస్తవాలు లేవు, విజిలెన్స్ ఎంక్వైరీలో అవంతా కూడా తప్పు అని తేలిందాన్ని బట్టి ఇప్పుడు ఆయన మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. యాక్చువల్గా ఇక్కడ వీళ్ళ మీద ఏంటంటే రాజకీయంగా కొంత దురుద్దేశంతో వీళ్ళని టార్గెట్ చేస్తూ అక్కడ ఏమీ జరగకపోయినా కానీ అదంతా కూడా జరిగింది అనేటట్టు కొంత ప్రజల్ని ఏమార్చే విధంగా, భక్తుల్ని ఏమార్చే విధంగా మాజీ టీటీడీ చైర్మన్ అయితే కొన్ని అవాస్తవాలు పేలడం అయితే జరిగింది. యాక్చువల్లీ గత ప్రభుత్వంలో కీలకంగా చూసుకుంటే జరిగిన అన్యాయాలు, ముఖ్యంగా చూసుకుంటే ప్రతి ఒక్క విషయంలో ప్రసాదాల్లో కానీ, లడ్డూ కల్తీలో కానీ, ముఖ్యంగా దర్శనాల విషయంలో కానీ, విఐపి దర్శనాలు కానీ, లేదంటే పర్యాటకుల దర్శనాలు కానీ, ఇలా రకరకాలు ఏవైతే ఉన్నాయో శ్రీవాణి ట్రస్ట్తో కలుపుకొని కొన్ని రకాలుగా కొన్ని వందల కోట్ల స్కాములు జరిగాయి అనేది అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు వచ్చిన పాలక మండలి దాని మీద ఒక విజిలెన్స్ ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆల్రెడీ కొంతవరకు కూడా విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది, కొన్ని ఆధారాలు కూడా బయటకు రావడం జరుగుతుంది. త్వరలోనే దానికి సంబంధించిన పూర్తి ఆధారాలన్నీ కూడా బయటకు తీయడం జరుగుద్దని చెప్పి టీటీడీ పాలక మండలి సభ్యులు, ముఖ్యంగా టీటీడీ ఈవో కానీ, చైర్మన్ కానీ వీళ్ళందరూ కూడా మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది. ఇక్కడ గత ప్రభుత్వ హయాంలో ఇద్దరు టీటీడీ చైర్మన్ల కింద ఉండడం అయితే జరిగింది. ఒకరు వైవి సుబ్బారెడ్డి గారు, ఆ తర్వాత భూమా కరుణాకర్ రెడ్డి గారు ఉండడం జరిగింది. వైవి సుబ్బారెడ్డి గారి టైంలో ముఖ్యంగా చూసుకుంటే శ్రీవాణి ట్రస్ట్ అనే కానీ, ఈ దర్శనాలే కానీ, లడ్డూ కల్తీ ఇలాంటివన్నీ కూడా చాలా వరకు వినిపించడం జరిగింది. భూమా కరుణాకర్ రెడ్డి గారి టైం వచ్చేసరికి ఇక్కడ భక్తులకి ప్రసాదాలు ఇవ్వకపోవడం, ముఖ్యంగా చిరుతపులి వచ్చి దాడి చేస్తుందని అంటే ఒక కర్ర తీసుకొని దాన్ని కొట్టండి, పారిపోద్ది, కర్రకు 10 రూపాయలు అని చెప్పి వసూలు చేయడం, ఇలా రకరకాలుగా కొత్త విధానాలతో వసూలు చేయడం జరిగింది. అక్కడ ఏవైతే సేవా కార్యక్రమాలు కానీ జరుగుతాయో, ఉచిత ప్రసాదాలు కానీ, ఉచిత అల్పాహారాలు ఏవైతే ఇస్తారో అవన్నీ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇలా ఇద్దరు టీటీడీ చైర్మన్ల కింద వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో జరిగినాయి. కానీ గత ప్రభుత్వ హయాంలో ఎన్నో దారుణాలు జరిగినాయి, తిరుమలను భ్రష్టు పట్టించారని చెప్పి ఎన్నో ఆరోపణలు కూడా వినిపించాయి. కానీ అవన్నీ కూడా ఇప్పుడు పక్కన పెట్టి ఇప్పుడున్న టీటీడీ పాలక మండలి కొత్త సభ్యులు కానీ, చైర్మన్ కానీ వీళ్ళందరి మీద కూడా కొంత ప్రజల్లో వ్యతిరేకత పెంచే విధంగా, భక్తుల్లో వ్యతిరేకత పెంచే విధంగా వీళ్ళ మీద తీవ్రమైన ఆరోపణలు చేయడం, ముఖ్యంగా ఆ ఆరోపణలు కూడా ఇటు గోవులు చనిపోయాయి, గోవులకి సరైన ఆహారం పెట్టడం లేదు, గోవులకి సరిగ్గా వాటికి కావాల్సిన సదుపాయాలు చూడడం లేదని చెప్పి కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. కానీ గతంలో ఎప్పుడో చనిపోయిన ఆవులు, చనిపోయిన ఫోటోలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మార్ఫింగ్లు చేసి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మాజీ టీటీడీ చైర్మన్ అయిన భూమా కరుణాకర్ రెడ్డి మాట్లాడడంతో ఇప్పుడు పాలక మండలి సభ్యులందరూ కూడా చాలా సీరియస్గా ఆయనకి బదులిచ్చే విధంగా ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవైపు పోలీస్ కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఆయన మీద పూర్తి యాక్షన్ తీసుకోవాలి, అన్ని అవాస్తవాలు చెప్తున్నారని చెప్పి టీటీడీ సభ్యులందరూ కూడా, పాలక మండలి సభ్యులందరూ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీస్ స్టేషన్లో అయితే కేసు నమోదు చేయడం జరిగింది. మరి ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే గత 5 ఏళ్లలో తిరుమల తిరుపతి
తిరుపతికి వెళ్ళిన భక్తులందరూ కూడా ఏ విధంగా అవసరపడ్డారు, ఏ విధంగా వాళ్ళకి సదుపాయాలు కల్పించారు అవన్నీ కూడా చూసే ఉంటారు. ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉందనేది చాలామంది చూసే ఉంటారు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా గత ప్రభుత్వంలోనూ ఇప్పుడు ప్రభుత్వంలోని టీటీడీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే సేవా కార్యక్రమాలు కానీ, నిత్యాన్నదానాలు కానీ ప్రతి ఒక్క కార్యక్రమం ఏ విధంగా ఉంది అనేది కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.